మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు ధోని శ్రీనివాస్ యాదవ్. ప్రస్తుతానికి మనం నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతి ఆలయంలో ఉన్నాము. మరిన్ని వివరాలు కూడా మనం ఇక్కడ ఆలయ అధికారులతోని భక్తులతోని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి క్యూ లైన్లో అంటే ఉదయం వేకువజాము నుంచి కూడా క్యూ లైన్లో ఉండటంతో అంటే ఓపిక నశించింది వాళ్ళకు. చూస్తున్నట్లయితే పైన చూడండి, వాళ్ళ పిల్లగాళ్ళని తీసుకొని అంటే పైన అంటే ఏదైతే క్యూ లైన్ కాకుండా పక్కకుంట ఏదైతే దిమ్మె కట్టింది ఉంటుందో దాని పైనుంచి కూడా అంటే భక్తుల ఓపిక నశించిపోయింది ఇప్పటి వరకు. అంటే దాదాపుగా ఉదయం నుంచి కూడా వాళ్ళు ఎటువంటి టిఫిన్స్ కానివ్వండి, అన్నం కానివ్వండి తినకుండా కూడా అక్షరాభ్యాసం కోసం రావడం జరిగింది. పిల్లగాని తీసుకొని ఓపిక నశించిపోయింది. దాదాపుగా చూస్తున్నట్లయితే సమయం కూడా ఇప్పటికి చాలా అవుతుంది. కానీ ఇక్కడ ఏదైతే క్యూ లైన్ అనేది జరుగుతలేదు. చిన్న చిన్న పిల్లలను తీసుకొని రావడంతో వాళ్ళు ఇబ్బందికరంగా ఉన్నారు. ఇప్పుడు చూసినట్లయితే ఆలయంలో ఎటు చూసినా కూడా తండోపతండాలుగా భక్తులు అయితే రావడం జరిగింది. మరి చూస్తున్నట్లయితే అడిగి తెలుసుకుందాం మరిన్ని వివరాలు. మనం ఇంకా భక్తులు ఉన్నారు, మనకు భక్తులు అందుబాటులో ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ షెడ్ అంటే షెడ్ లో నీడ ఉంది, ఇక్కడ సైడ్ ఎండ ఉంది. అయినా కూడా ఇప్పటికైనా కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలి, అక్షరాభ్యాసం చేయించుకోవాలి పిల్లగన్నదనైతే ఒక పట్టుదలతోనైతే ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా భక్తులు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కొడుతున్నారు. అంటే వాళ్ళు ఓపిక నశించిపోయింది. తొందరగా పంపించండి అని కూడా వీళ్ళు మొరబెట్టుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు. మరి ఏదేమైనప్పటికీ ఆలయంలో చూస్తున్నట్లయితే ఏర్పాట్లనైతే చూస్తున్నట్లయితే క్యూ లైన్ ఏర్పాటు అయితే చాలా బాగున్నాయి. కానీ తొందరగా అటువంటి భక్తులకు తొందరగా అక్షరాభ్యాసం కానివ్వండి, మరి దర్శనం కానివ్వండి తొందరగా చేస్తే బాగుంటుందని అయితే చెప్పేది. అక్కడ ఉన్నటువంటి భక్తులు ఇక్కడ ఈ సైడ్ లో ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా ఎండలోనే వాళ్ళు ఇక్కడ సైడ్ కు అంటే ఇక్కడ సైడ్ క్యూ లైన్ ఎండలోనే ఉన్నారు. వాళ్ళు చాలా సేపటి నుంచి కూడా మినిమం 4-5 గంటల నుంచి కూడా ఇక్కడ క్యూ లైన్ లో ఉండి వాళ్ళు దర్శించుకునే ప్రయత్నము, అక్షరాభ్యాసం చేయించే ప్రయత్నంలో ఉన్నారు. చూస్తున్నట్లయితే చిన్న పాపలతోని రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పాపలు కూడా ఏడడం జరుగుతుంది. వాళ్ళు అంటే ఓపిక నశించిపోయింది పాపలు కూడా. అంటే దాదాపుగా క్యూ లైన్లోనే కూడా మనం పెద్దవాళ్ళే కొద్దిగా నశిస్తాము, అంటే పిల్లగాళ్ళు కూడా నశించడం అనేది జరుగుతుంది. మనం ఇప్పుడు వాళ్ళు భుజాల పైన వాళ్ళ ఏదైతే అక్షరాభ్యాసం తీసుకొచ్చిందో వాళ్ళ కూతుర్ని భుజాల పైన కూడా తీసుకెళ్తున్నారు. భక్తులకు ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇక్కడ ఏర్పాట్లు అన్ని కూడా చేస్తే బాగుంటుందని భక్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే క్యూ లైన్స్ లో ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు తొందరగా క్యూ లైన్ కూడా ముందుకు కొనసాగిస్తే బాగుంటుందని అయితే భక్తులు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ 5-6 గంటల సమయం పడుతుంది అని భక్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇక్కడ ప్రతి సంవత్సరం వసంత పంచమికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేసేస్తే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది.